హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు మనం ఒక మంచి రెసిపీ చేసుకోబోతున్నామండి. చక్కగా అల్లం పచ్చడి పెట్టుకుందాము. అల్లం పచ్చడే కదా అని అనుకోవద్దు, మనం చింతపండు లేకుండా అల్లం పచ్చడి అయితే ఈరోజు ప్రిపేర్ చేసుకుందామండి. చక్కగా చూసి ఎలా ఉందనేది తప్పకుండా నాకు కామెంట్ అయితే పెట్టండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. చింతపండు లేకుండా మరి దేంతో పెట్టుకుంటున్నామని మీ డౌట్ కదండి. చక్కగా మామిడికాయతో పెట్టుకుంటున్నామండి. మామిడికాయ అల్లం పచ్చడి అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా చక్కగా ట్రై చేద్దరు. కానీ ఇప్పుడైతే పొయ్యి మీద అయితే ఒక చిన్న మూకుడు పెట్టేసుకున్నాను. నేను సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీరు ఆయిల్ అయితే వేసుకోండి. ఇలాగే ఒక 4 స్పూన్ల శనగపప్పు, 4 స్పూన్ల మినపప్పు, ధనియాలు, జీలకర్ర చక్కగా వేసేసుకుని, ధనియాలు జీలకర్ర కూడా వేసానండి, స్కిప్ అయ్యింది. వేసుకుని చక్కగా వేగాక దోరగా ఈ కరివేపాకు కూడా చక్కగా ఒక గుప్పుడు కరివేపాకు కడిగేసి చక్కగా ఇందులో వీటితో పాటు వేసేస్తే చక్కగా వేగేసరికి ఇవి కూడా వేగిపోతాయండి. అందుకే ముందే వాటితో పాటుగా వేసేసాను నేను, ఎందుకంటే మనకి తడి అనేది ఉండకూడదు కాబట్టి వేగితే బాగుంటుంది. అందుకే ముందే వేస్తాను. ఈ దోరగా వేగిన తర్వాత అల్లం ముక్కలను కూడా ఇలా వేసేసుకుందాం. నేను ఒక 1/4 కిలో అల్లం అయితే తీసుకున్నాను. మనకి ఇంకా చెప్పుకోవాలంటే 1 కప్పు అల్లం ముక్కలు తీసుకున్నామంటే 3 కప్పుల మామిడికాయ ముక్కలను తీసుకోవాలండి. అప్పుడు మనకి పులుపు క్వాంటిటీ అనేది సరిపోతుందన్నమాట. ఇలా లెక్క వేసుకుంటే చక్కగా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా పెట్టుకున్నామంటే మనం ఎప్పుడు కావాలితే అప్పుడు చట్నీకి వెతుక్కునే పని లేదు. ఒకరోజు చక్కగా పల్లీ చట్నీ చేసుకున్న, ఒకరోజు ఈ అల్లం పచ్చడి వేసుకోవచ్చు. ఒకరోజు వేరే చట్నీ ఏదైనా కొబ్బరి చట్నీ అలా చేసుకోవచ్చు. ఇలా మార్చి చేసుకోవడం వల్ల ఇలా ఒక చట్నీ అయితే ఇంట్లో రెడీగా ఉందనుకోండి, ఇది గారెల్లో కూడా చాలా బాగుంటుందండి. మామిడికాయ ముక్కలు అయితే నేను 3 తీసుకున్నాను. చక్కగా నీట్గా ఆరబెట్టుకోవాలండి. మనకి ఎండ ఉంటే కనుక, ఎండ ఉన్నప్పుడైతే కొంచెం సేపన్నా 1 గంట ఎండలో పెట్టుకుంటే బాగుంటుంది. ఈ రోజుల్లో ఎండలు ఉండవు కాబట్టి నేను మామూలుగానే చేశాను. దీంట్లోకి ఇలా చిన్న గ్లాసులో సగం సాల్ట్ అయితే తీసుకున్నానండి. ఇలా వేసేసుకుని అన్నీ మెత్తగా మిక్సీ పట్టేసుకుందాము. మొత్తం అన్నీ కూడా మామిడికాయ ముక్కలు, మనం వేపు పెట్టుకున్న అల్లము, పప్పులు ఇవన్నీ కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా మామిడికాయ ముక్కలు లాస్ట్లో గ్రైండ్ చేసినప్పుడు ఒక గుప్పుడు వెల్లుల్లి కూడా వేసుకుని గ్రైండ్ చేసేసుకుందాము. అలాగే దీనికి ఒక 1/4 కిలో బెల్లం వరకు అయితే పట్టిందండి నాకు. ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మొత్తం అంతా కూడా అన్నీ మిక్సీ పట్టేసుకోవాలండి. చాలా ఈజీ ప్రాసెస్. ఇలా నేను కారం అయితే చక్కగా ఇలా కారాన్ని బట్టి వేసుకోండి. నాకు ఇది ఎక్కువ కారం ఉంది కాబట్టి నేను 3 గ్లాసుల కారం వరకు వేసుకున్నాను. కారం లేదనుకోండి, మీకు ఇంకో గ్లాసు కారం కూడా పడుతుంది. మీకు ఇలా గ్లాసుల్లో ఎందుకు చెప్తున్నానంటే, బౌల్లో ఇంట్లో మనకి కొలుచుకోవడానికి ఉండవు కాబట్టి ఇలా గ్లాస్ కానీ ఏదైనా ఇలా కొలత పెట్టుకున్నామనుకోండి, ఈజీగా మనం చేసేసుకోవచ్చు అనమాట. అస్తమానం వెళ్ళి మనం తూచుకోలేం కదా, బయటికి వెళ్ళి ఇవి కొలుచుకు రావాలంటే కష్టం కదా. అందుకని నేను ఇలా కొలత అయితే ఇలా చెప్తున్నాను. ఇదంతా మొత్తం మిక్స్ చేసి పెట్టేసుకున్నానండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇది నాకు ఇంత క్వాంటిటీ పచ్చడి అయితే వచ్చింది. ఈ కొద్దిగా అయితే తాలింపు వేసుకుంటాను. ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, బయట పెట్టుకున్న మామిడికాయ కాబట్టి కొంచెం ఎండలేదు కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే మంచిది. నేను పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ వేసుకున్నాను. అలాగే వెల్లుల్లి, కొంచెం మినపప్పు, శనగపప్పు, కొద్దిగా పసుపు, ఆవాలు, జీలకర్ర, తాలింపు మనకు తెలుసు కదండి, కొంచెం మెంతులు కూడా వేసుకున్నాను. అలాగే గుప్పడి కరివేపాకు వేసుకుని చక్కగా తాలింపు వేగిన తర్వాత ఈ తాలింపు అయితే పెట్టేసుకుంటున్నానండి. కొంచెము ఇలా కొద్దిసేపు ఇలా 1-2 నిమిషాలు ఇలా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నారనుకోండి, చక్కగా సరిపోతుందనమాట. మనకి మామిడికాయ పచ్చిదనం ఉంటుంది కాబట్టి బయట పెట్టుకుంటే ఉండకపోవచ్చు, కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాడవకుండా ఉంటుందన్నమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా ఇలా తాలింపు వేసుకున్నామంటే ఫ్రెష్గా ఉంటుంది. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.